హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ క్రాఫ్ట్ అండ్ కల్చర్. ఇవాటి క్రాఫ్ట్‌లో మనం ఒక బ్యూటిఫుల్ శారీ టాజల్ అయితే చూద్దామంటండి. దీనికోసం ఇలాంటి ఒక చిన్న కప్ ఉంటే చాలు, కొంచెం క్లాత్ ఉంటే చాలు. మనం టాజల్స్ అనేవి ఈజీగా, ఫాస్ట్‌గా రెడీ చేసేసుకోవచ్చు. మనకి చూడండి, ఇప్పుడు నేను ఆ కప్ మెజర్‌మెంట్‌తో ఒక సర్కిల్ షేప్ అయితే కట్ చేసుకున్నాను. దాన్ని దీపంతో కాల్చుకొని ఎడ్జెస్ అయితే సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని ఒక ఎడ్జ్‌లో నాట్ అయితే వేసుకోవాలండి. ఈ శారీ టాజల్‌కి మనకి సిల్క్ థ్రెడ్ అవసరం లేదు, క్రోషా రాన్ అవసరం లేదండి. ఈజీగా ఎవ్వరైనా ఈజీగానే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. కంప్లీట్ అయిన తర్వాత మీరే చూస్తారు కదా! ఇది ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. అండ్ ఫాస్ట్‌గా కూడా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రయాంగిల్ షేప్‌ది చేసుకున్నాం కదా! సర్కిల్ నుంచి. దాన్ని సెంటర్ పాయింట్ అయితే మార్క్ చేసేసుకున్నాను. తర్వాత చిన్నవి 3 బీడ్స్ అయితే తీసుకున్నానండి. 3 బీడ్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేయండి. చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఇది ఏమంటే మనం ఎక్కడ కూర్చున్నా మనకి శారీ ఇక్కడ మనకు అవసరం లేదు. ఇలాంటి పీసెస్ అన్నీ ఫస్ట్ మనం రెడీ చేసేసుకుంటే అది తర్వాత మనం శారీకి అటాచ్ చేసేసుకోవచ్చు. అదే మనం క్రోషా అయితే సిల్క్ థ్రెడ్ చుట్టుకోవాలి, తర్వాత క్రోషా వేయాలి. అంతసేపు శారీ మన చేతిలోనే ఉంటుంది. చాలా టఫ్‌గా ఉంటుంది. ఇలాంటి శారీ టాజల్స్ ట్రై చేయండి. మనకి సిల్క్ థ్రెడ్ అవసరం లేదు, ఏమీ లేదు. నాకు ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్‌లో కొంచెం క్లాత్ అయితే ఎక్కువ వచ్చిందండి. ఆ క్లాత్‌తోనే నేను చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్స్‌ట్రా క్లాత్ మనకు దొరుకుతుంది కదా! మీ శారీకి సరిపడా క్లాత్, మ్యాచింగ్ కలర్ క్లాత్ చూస్ చేసుకొని మీరు చెయ్యొచ్చు. ఈవెన్ దీన్ని శారీ ఫాల్‌తో కూడా చేస్తారు. బట్ అదైతే కాటన్ శారీస్‌కైతే సూట్ అవుతుంది. వేరే సిల్క్ శారీస్‌కి అలాంటి వాటికైతే మనం బ్లౌజ్ పీస్‌లో ఉన్న కొంచెం క్లాత్ మిగిలినా మనకి సరిపోతుంది. లేదా కాటన్ సిల్క్ ఏదైనా క్లాత్ తీసుకొని మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 3 బీడ్స్ ఫస్ట్ అయితే 3 బీడ్స్ తీసుకున్నాను. తర్వాత 2 బీడ్స్. మిడిల్ పాయింట్‌కొచ్చేసరికి ఒక చిన్న రైస్ బీడ్ లాంటిది తీసుకొని ఒక చిన్న లీఫ్ షేప్ అయితే హ్యాంగింగ్ లాగా అటాచ్ చేశాను. అది మిడిల్‌కి. తర్వాత స్టార్టింగ్‌లో మనం ఎలాగైతే బీడ్స్‌ని వేసుకున్నామో సేమ్ అలాగే కంప్లీట్‌గా అయితే బార్డర్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బార్డర్ అయిపోయింది. తర్వాత పైన నేను ఒక ఐ షేప్డ్ రింగ్ అయితే జాయింట్ చేయాలనుకుంటున్నాను. దానికి పైన ఫస్ట్ ఒక నాట్ వేసి సెక్యూర్ చేసుకొని ఐ షేప్ బీడ్‌ని వేసి, తర్వాత ఒక చిన్న బీడ్ వేసి దాంట్లో నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళేసి అక్కడైతే నాట్ వేసేస్తే అది నీట్‌గా సెక్యూర్ అయిపోతుంది. మీరు డైరెక్ట్‌గా ఐ షేప్ బీడ్‌ని కూడా అటాచ్ చేయొచ్చు. అది మీ చాయిస్ అండి. నేనైతే ఒక బీడ్ వేసి జాయిన్ చేస్తున్నాను. అప్పుడది నీట్‌గా టాజల్ లాగా మనకి లుక్, ఫినిషింగ్ అనేది వస్తుంది. తర్వాత దాన్ని నీట్‌గా నాట్ వేసేసి ఎక్స్‌ట్రా థ్రెడ్‌నయితే కట్ చేసేయాలి. ఇలాంటివే మనకి ఎన్ని టాజల్స్ కావాలి అన్నది మనము ముందే చూసుకొని అలాంటివి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది శారీ లెంగ్త్‌ని బట్టి మీరు ఎంత డిస్టెన్స్ తీసుకుంటారో అన్న దాన్ని బట్టి పోతుందండి. చూడండి, ఇప్పుడు టాజల్ అనేది కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. ఇలాంటివి మీకు ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. బిలీవ్ మీ అండి, చాలా బావుంటుంది. టాజల్స్ అయితే చాలా మంచి లుక్ అయితే వచ్చింది శారీకి. ఇక్కడ టాజల్స్‌కి నేను 2 ఇంచెస్ గ్యాప్ అయితే మార్క్ చేసేసుకున్నానండి. అక్కడే నేను థ్రెడ్ తీసుకొని నాట్ వేసేసుకుంటున్నాను. మీకు ఇంకా దగ్గరగా కావాలి అంటే మీరు 1½ ఇంచ్ అలా తీసుకోవచ్చు. లేదా ఇంకా దూరంగా కావాలంటే 3 ఇంచెస్ కూడా మీరు తీసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. మీరు ఎన్ని టాజల్స్ వేయాలి, ఎంత దగ్గరగా వేయాలి అన్న దాన్ని బట్టి పోతుంది. ఇక్కడైతే నేను 2 ఇంచెస్ గ్యాప్ అయితే తీసుకున్నాను. అక్కడ థ్రెడ్‌ని తీసుకొని, కాటన్ థ్రెడ్ తీసుకొని నాట్ వేసేసుకొని, తర్వాత మనము ఐ షేప్‌ది పైన ఉంది కదా! దానికి ఒక బీడ్ వేసేసి అయితే నేను అటాచ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేయండి. కింద ఎలాగైతే మనము ఐ షేప్ దానికి బీడ్ వేసామో సేమ్ అలాగే. తర్వాత పైన ఒక ఫ్లవర్ అండ్ బీడ్ వేసేసి మనకి ఎక్కడ టాజల్ స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడికైతే నేను స్టిచ్ చేసేస్తున్నాను. చూడడానికి చాలా బావుంటుందండి. మీకు ఈ టాజల్ డిజైన్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు. వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కంప్లీట్ అయిపోయింది. నేను అటాచ్ చేయడం ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాగే మొత్తం మనకి ఎన్ని టాజల్స్ కావాలో అన్ని టాజల్స్‌ని అటాచ్ చేసేసుకుంటే సరిపోతుందండి.
ఈ టాజల్‌ని ట్రై చేయడానికి మనం సిల్క్ థ్రెడ్ తెచ్చుకోనవసరం లేదు. మనకి క్రోషే రానవసరం లేదండి. సింపుల్ నీడల్‌తో ఎవరైనా ఈజీగా ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని మీరు సిల్క్ శారీస్‌కి, మన పట్టు చీరలకి వేసుకుంటే చాలానే బావుంటుందండి. ఫ్యాన్సీ శారీస్‌కి కూడా ట్రై చేయొచ్చు. సిల్క్ శారీస్‌కి కూడా ట్రై చేయొచ్చు. ఇదొక డిఫరెంట్ వెరైటీ. మీరు ఏ శారీకి ట్రై చేస్తే అలా ఉంటుంది. లుక్ అనేది చాలా బావుంటుందండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుందో మీకీ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇప్పుడైతే నేను అటాచ్ చేసేసుకున్నాను. కంప్లీట్ అయిన తర్వాత మనకి లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో. తప్పకుండా మీరు ఈ టాజల్‌ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా వీడియోని చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.